కంటికి నేనెలా కనిపిస్తున్నాను? వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఏయ్ స్వర్ణ, ఏయ్ భద్రావతి, ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తానన్నావు కదా, అందుకే చిన్న టెస్ట్ పెట్టాను. పాలు పాలు కూర్చో కూర్చో. పెళ్ళయ్యాక ఆడవాళ్ళ అందం తగ్గిపోతుందని చెప్పినోడు పెద్ద ఫూల్. పారాని కూడా ఆరని పాదాలతో నా ఇంట్లోకి ఇప్పుడే అడుగు పెట్టినట్టు అనిపిస్తున్నావు. మొదటి రాత్రి రోజు మళ్ళీ గుర్తొస్తుంది. రాత్రిపూట నైట్ డ్రెస్లో కాకుండా ఇలా అందమైన చీరలో మరింత అందంగా ఆడది తయారై వస్తే మగాడికి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఈ మాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాటి మాటికి మీ కోపం ఎందుకు వస్తుందో, ఎందుకు గొడవ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు శ్రీమతి? ఎలాంటి విషయం అడగాలన్నా ఆడవాళ్ళకి ఇదే సరైన సమయం కదా. అట్మాస్ఫియర్ మంచి మూడ్ని క్రియేట్ చేస్తుంది. కాసేపు కోపాలు పక్కన పెట్టి తాపాలు బయట పెడదాం. మీరెన్ని చెప్పినా ఈరోజు నేను పడిపోను. కిరణ్ గాయత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పడిపోవా? పడిపోను. ఇలా చెయ్యి పట్టుకొని మీరెన్ని వేషాలు వేసినా నేను పడను. పడవా? పడను. పడవా? పడను. పడవా? పడను. పడవా? పడను. పడవా? పడను. ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా, ఓ పట్టు జడా రసపట్టు జడా, బుస కొట్టు జడా నస పెట్టు జడా, ఇప్పుడెందుకే ఈ రగడా, పువ్వాలు జడా మల్లె పూల జడా, పాము జడా సత్యభామ జడా. వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడ, ఈ తగవులేలనే జడ, కుల్లుకుల్ల నడుముకి వెనకన తిరుగుతూ కళకళలాడే జడ, మనుకొని కరించవే జడ, బిరుదుల బిరుదుల జడ గంటలతో జగతికి చాటే జడ, నా పొరపాటే మే జడ, అత్తరి ఇత్తరి అనుమానాల తత్తర బిత్తర జడ, ఎద కత్తిరించకే జడ, కన్ని కట్టు జడ కన్ని పెట్టు జడ, పని పట్టు జడ పని పెట్టు జడ, నిన్ను విడువని ప్రేమికుడా. తెలుసో తెలియకో నీ మనసును బాధ పెట్టాను, నన్ను క్షమించు. మనిద్దరి మధ్య క్షమాపణలు చెప్పుకునే రోజు రాకూడదనే భయపడుతున్నాను. ఎంతో నమ్మకంతో
ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టాను. వాటికి భంగం కలగకుండా ఉంటే నాకంతకు మించి కావాల్సిందేముంది? ఇంకెప్పుడు పొరపాటును కూడా పొరపాటు చేయను, సరేనా? ఉమ్, మ్మ్. నువ్వు తాగిచ్చిన తర్వాత పాల టేస్ట్ సూపర్. నువ్వు ఇలా దర్శనమిస్తావని తెలుసుంటే మల్లెపూలతో పరుపుని, అగరబత్తుల సువాసనతో గదిని నింపేసేవాణ్ణి. చిప్పొండి. మ్మ్. తాగు.
ఎలా పడిపోయింది?
స్వర్ణ ఏంటి ఇది? ఎలా జరిగింది? ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే కారు వచ్చి గుద్దేసింది. నా టైం అయిపోలేదనుకుంటా. ఇంకా బతికే ఉన్నాను. జరిగిన వెంటనే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఏం జరిగిందో హాస్పిటల్లో జాయిన్ అయినా ఎన్నో గంటలకి నాకు తెలిసింది. ఇంకా నీకెలా చెప్తాను? ఈ కాలం పిల్లలకి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, బైకుల మీద వెళ్ళేటప్పుడు ఫోనులో మాట్లాడుకుంటూ వెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది. నష్టం జరిగేంత వరకు అలా చేయకూడదని తెలుసుకోరు. కాస్త జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదమ్మా. నేను జాగ్రత్తగా వెళ్ళినా యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేదాన్ని కాదా ఆంటీ? ఆ కారు నేను ఎటు వెళ్తే అటే వచ్చేది. ఏం మాట్లాడుతున్నావే? ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంట్ కాదు, స్వర్ణని చంపడానికి జరిగిన యాక్సిడెంట్. అంటే కొంతమంది మరణాన్ని దేవుడు రాస్తే మరికొంతమంది మరణాన్ని శత్రువులు రాస్తారు. శత్రువులా? నీకా? అందరితో సర్దుకుపోయి మనస్తత్వం నీది. నీకు శత్రువులు ఎవరున్నారే? ఇక్కడ పెద్ద ట్విస్ట్ అదే. నా మీద అటాక్ చేసింది నా శత్రువు కాదు, నీ శత్రువు. నా శత్రువా? అవును, ఆ శత్రువు ఎవరో కాదు, భద్రావతి. అదా, దానికి నీ మీద హత్యా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ భద్రావతి నా దగ్గరకొచ్చి నేను శ్వేత బంధువని, శ్వేత జీవితాన్ని బాగు చేయడానికి నానా కష్టాలు పడిపోతున్నాను, నానా త్యాగాలు చేసేస్తున్నాను అంటూ బిల్డప్ ఇచ్చి చివరికి ఒక మాట అడిగింది. బెంగళూరులో శ్వేతకి ఏం జరిగింది అని. నక్క వినయాలు నటించి అడిగితే చెప్పలేదని 70,000 రూపాయల ఫోన్ తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చి అడిగింది. మొహాను కొట్టాను. బాగా హర్ట్ అయింది. దాని ఫలితమే ఇది. చెడ్డవాళ్ళకి కోపం వస్తే చంపేదాకా వెళ్తారని సినిమాల్లోనూ క్రైమ్ న్యూస్ల్లోనూ చూసానే కానీ నా రియల్ లైఫ్లో చూస్తానని అనుకోలేదు. ఈ విషయం నీతో చెప్పకూడదనుకున్నాను, కానీ ఎందుకు చెప్పానంటే ఒక చెంపదెబ్బ కొట్టి మెడ పట్టుకుని బయటికి గెంటినందుకే స్నేహితురాలి ప్రాణాలు తీసేదాకా వెళ్ళిందంటే రేపు నీ జీవితంలో జరిగిన ఘోరం తెలుసుకుందంటే అందరి జీవితాలు అల్లకల్లోలం చేసేస్తుంది. అందుకే దాంతో కాస్త జాగ్రత్తగా ఉంటావని చెప్పాను. నా మీద పగని నీ మీద చూపించడం ఏంటి? ఈ విషయం ఇంతటితో వదిలేయకూడదు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దు శ్వేత. ఇవ్వకపోతే ఎలా అమ్మా? అది మళ్ళీ ఇలాంటి పని చేయదని గ్యారంటీ ఏంటి? ఆంటీ, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు అంటూ పెద్ద ప్రాసెస్ మొదలవుతుంది. అటూ ఇటూ తిరిగి చివరికి శ్వేత జీవితం దగ్గరకొచ్చి ఆగుతుంది. మీరెంతో కష్టపడి పెళ్లి చేయాలనుకుంటున్నది దేనికోసం? శ్వేత జీవితం రోడ్డున పడ్డానికా? నా ఫ్రెండ్ జీవితం అలా కాకూడదు. నా ఫ్రెండ్ కోసం అవసరమైతే ప్రాణాలిస్తాను, కానీ
చెయ్యని తప్పుకి తన జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే ఎందుకు ఏడుస్తున్నావే? నా వల్లే కదా నీకిదంతా జరిగింది. నేనేం బాధపడట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మనిషి మీద భద్రావతికున్న పగ 10 జన్మల వరకు ఉంటుంది. భద్రావతి మళ్ళీ పుట్టకపోవచ్చు, భద్రావతి పగ మాత్రం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది.